సో బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లో 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ దీని గురించి కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేశాను కాబట్టి స్పీడ్ గా ఒకసారి చెప్పేస్తాను. ఏమి అంటే ఇది హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై. ఈ ఈక్వేషన్ ఏమి ఈక్వేషన్? హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లో పవర్ ఎంత ఉంది? 2. సెకండ్ టర్మ్ లో పవర్ ఎంత ఉంది? ఎక్స్ వై పవర్స్ యాడ్ చేస్తే 2. ఇక్కడ వై పవర్ ఎంత ఉంది? 2. కాబట్టి ఇది హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై. ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ఆ 2 లైన్స్ అంటే, ఒకటి L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0, ఇంకోటి ఏంటి అంటే L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0. సరేనా? నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏమి అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఇది ఎన్ని లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 2. ఒకటి వచ్చి L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్ టు 0, ఇంకోటి L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ టు 0. సరేనా? అర్థమవుతుందా? ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 లైన్స్ ని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ ఎంత వస్తుందంటే L1 L2, బి వాల్యూ ఎంత అంటే M1 M2, 2h ఎంత అంటే L1 M2 ప్లస్ L2 M1. ఇంకా నేను మల్టిప్లై చేసి చూపించాను, మీకు తెలుసు కదా, ఆల్రెడీ డిస్కస్ చేసినాం. లాస్ట్లో ఈ రెండు మల్టిప్లై చేస్తే దీనికి కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత సార్ అంటే L1 L2, 2h వాల్యూ ఎంత అంటే L1 M2 ప్లస్ L2 M1, బి వాల్యూ ఎంత అంటే M1 M2, అదేవిధంగా 2g ఎంత అంటే ఇది, 2f వాల్యూ ఎంత అంటే ఇది, c వాల్యూ ఎంత అంటే ఇది. సో కింద అన్ని రాసేసుకున్నాం. నేను ఈ పాయింట్ కూడా చెప్పిన, ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 లైన్స్ కోయిన్సైడ్ అయిపోతే కండిషన్ ఏమంటే h² ఈజ్ ఈక్వల్ టు ab. అండ్ ఇది కూడా చెప్పిన ఏమని అంటే ఇఫ్ ద లైన్స్ రిప్రజెంట్ బై, ఈ రెండు లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఆ రెండు లైన్స్, ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదమ్మా, అవి రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అయితే అప్పుడు ఫార్ములా ఏమంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అన్న రాయొచ్చు. ఇంకో ఫార్ములా ఏమంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఏమి? కోఎఫిషియంట్ ఆఫ్ x², b అంటే ఏమి? కోఎఫిషియంట్ ఆఫ్ y². సరేనా? దానికంటే ఇంత రాసేదానికంటే ఇది రాస్తే మేలు కదమ్మా, ఇది రాస్తే మేలు. నెక్స్ట్ యాంగిల్ కనుక్కోవడానికి ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమంటే cos θ ఈజ్ ఈక్వల్ టు mod a ప్లస్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². నెక్స్ట్ ఏమి సార్ అంటే రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సమ్ ఆఫ్ స్లోప్స్ ఎంత అంటే ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా, ఆ 2 లైన్స్ యొక్క స్లోప్స్, ఫస్ట్ లైన్ స్లోప్ ఏమి M1, సెకండ్ లైన్ స్లోప్ ఏమి M2. స్లోప్ అంటే తెలుసు కదా, స్లోప్ వచ్చి M1 M2 అయితే సమ్ ఆఫ్ స్లోప్స్ ఎంత అంటే -2h/b, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత అంటే M1 ఇంటూ M2 ఎంత అంటే a బై b. అర్థమైందా? సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ 5 క్వశ్చన్స్ చాలా ఈజీ. ఫస్ట్ 5 క్వశ్చన్స్ లో నుంచి ఒకటి వస్తుంది, తర్వాత 7 క్వశ్చన్స్ లో నుంచి ఒకటి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద లైన్. ఒక కర్వ్ ఒక లైన్ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే చోట డ్రా చేసుకునేటటువంటి రెండు లైన్లు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే కే వాల్యూ కనుక్కోవాలి. కే ఎక్కడుంది? అదో ఇక్కడ ఉంది కదమ్మా. ఇదేమిది? కర్వ్. ఇదేమిది? లైన్. డయాగ్రామ్ లో డ్రా చేసి చూపిస్తా చూడు. ఇది కదా కర్వ్ అంటే ఏమి? కర్వ్, గీత. ఇప్పుడు లైన్, ఈ రెండు ఏం చేస్తున్నాయమ్మా? ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఏ పాయింట్స్ దగ్గర? 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ 2 పాయింట్స్ దగ్గర మనం లైన్స్ డ్రా చేస్తాము. ఈ 2 లైన్స్ వచ్చేసి ఏముంటాయంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అప్పుడు కే వాల్యూ కనుక్కోవాలా. చేసి చూపిస్తాను ఒక క్వశ్చన్, బాగా అబ్జర్వ్ చేయండి. అన్నీ సేమ్. ఫస్ట్ గివెన్ కర్వ్ ఈజ్ రాసుకోండి. గివెన్ కర్వ్ ఈజ్ ఏమన్నా? గివెన్ కర్వ్ x² minus 2xy plus 3y² plus 2x minus y plus 2x minus y minus 1 is equal to 0. Equation number 1. Next, second line. Given line is చెప్పండమ్మా, x plus 2y is equal to k. ఈ k ని 1 చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి?
ఆ కేని 1 చేసుకోవాలంటే ఏమి చేయాలా? ఈ కే 1 అయిపోవాలంటే కేతో డివైడ్ చేయాలమ్మా. దీన్ని కేతో డివైడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 2y బై కే ఈజ్ ఈక్వల్ టు కే బై కే ఎంత? 1 వచ్చే విధంగా రాసుకుందాం. ఇప్పుడు హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 సహాయంతో హోమోజినైజ్ చేస్తాను. ఎందుకు చేస్తాను చెప్పండి చూద్దాము. పైన ఇచ్చిండేది ఏమి ఈక్వేషన్ బాబు? ఇది నాన్ హోమోజీనియస్. ఎలా చెప్పారు సార్ మీరు అంటే, ఈడ పవర్ ఎంత ఉంది? 2. ఈడ పవర్ ఎంత ఉంది? 2. ఈడ పవర్ ఎంత? 2. ఈడ పవర్ 1. ఈడ పవర్ 1. ఈడ పవర్ ఎంత? 0. సో XY లేదు కాబట్టి అది 0 అయిపోయింది. ఇది ఏం ఈక్వేషన్? నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. దీన్ని హోమోజీనియస్ చేస్తే హోమోజీనియస్ ఈక్వేషన్ వస్తుంది. హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా చేయాలి రాసుకో. ఏం రాయాలి? homogenizing 1 with the help of equation 2. ఈక్వేషన్ 2 సహాయంతో ఈక్వేషన్ 1ని ఏం చేస్తానా? హోమోజినైజ్ చేస్తాను. చెప్పండి ఈక్వేషన్ 1 ఏముందో చెప్పండి. 2x² మైనస్ 2xy ప్లస్ 3y². ఇంతవరకు ఏమి చేయకూడదు. ఇదే కదా నీకు డిఫరెంట్గా ఉండే పార్ట్. ఈ రెండిట్లో 1 కామన్ చేయి. ఈ రెండిట్లో ప్లస్ 2x మైనస్ y ఇంటూ ఏం రాసుకోవాలా? 1 మైనస్ 1 ఇంటూ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవాలి. ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 1 1 జర్ ఎంత వస్తుంది? 1. సో ఇలా ఎందుకు రాసినామంటే 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. ఈ 1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. ఈ 1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎందుకు చేస్తారు సార్ అంటే హోమోజినైజ్ చేస్తాము. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 సహాయంతో హోమోజినైజ్ చేస్తాను. రాయండి. 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ఎంత ఉంది అక్కడ? 2x మైనస్ y. 1 అంటే ఎంత చెప్పండి అమ్మా? x ప్లస్ 2y బై కే మైనస్ ఈ 1 అంటే అట్లే రాసుకోవాలా, దీన్ని ఏమి చేంజ్ చేయకూడదు. ఇంటూ 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. ఈ 1 ప్లేస్లో ఎంత రాయాలి సార్ అంటే ఇది రాయాలి. చెప్పండి ఎంత అది? x ప్లస్ 2y బై కే హోల్ స్క్వేర్. x ప్లస్ 2y హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. కే పెద్దదా కే స్క్వేర్ పెద్దదా? కే స్క్వేర్. సో మల్టిప్లయింగ్ విత్ కే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని అన్నిటినీ దేంతో మల్టిప్లై చేయాలంటే కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2x² కే స్క్వేర్ మైనస్ 2k² xy అంతే కదమ్మా, ప్లస్ 3k² y². నెక్స్ట్ ఈడ డివైడెడ్ బై కే ఉంది. ఒక కే వెళ్ళిపోతే ఇంకో కే వస్తాండ్లా, ఇంకో కే రాసుకోండి పైన. కే ఇంటూ 2x మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 2y. లాస్ట్లో ఇక్కడ కే స్క్వేర్ వెళ్ళిపోతే ఎంత మిగులుతుంది? x ప్లస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ప్రతి టర్మ్ని కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ కే స్క్వేర్ వెళ్ళిపోతే అదే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కే వెళ్ళిపోతే పైన ఒక కే వచ్చింది, సరేనా? కానీ వీటన్నిటిలో కే స్క్వేర్ లేదు కాబట్టి అన్నిటికీ ఏమొచ్చింది? కే స్క్వేర్ వచ్చింది. అన్నిటికీ ఏమొచ్చింది? కే స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. 2x² కే స్క్వేర్ మైనస్ 2k² xy ప్లస్ 3k² y² ప్లస్ k ఇంటూ x ఇంటూ 2x ఎంత? 2x². x ఇంటూ మైనస్ y ఎంత? మైనస్ xy. 2 జర్ ఎంత? 4xy మైనస్ 2y² మైనస్ 2y². నెక్స్ట్ మైనస్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² అంటే x² ప్లస్ b² అంటే ఎంత? 4y² ప్లస్ 2ab 4xy ఈజ్ ఈక్వల్ టు 0. బ్రాకెట్ రిమూవ్ చేస్తే మైనస్ లోపలికి ఏం చేస్తుంది? ప్రతి టర్మ్ ఏం చేస్తుంది? మైనస్ చేస్తుంది. చెప్పండి. ప్లస్ x² ఏమవుతుందమ్మా? మైనస్ x². ప్లస్ 4y² ఏమవుతుంది? మైనస్ 4y². మైనస్ 4xy ఏమవుతుంది? ప్లస్ 4xy ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవాలి? 0. ఇప్పుడు చెప్పండి అమ్మా. 2x² కే స్క్వేర్ మైనస్ 2k² xy ప్లస్ 3k² y²
ప్లస్ కే ఇంటూ చెప్పండి 2x². 4xyలో xy పోతే ఎంత నాన్న? ప్లస్ 3xy మైనస్ 2y² మైనస్ x² మైనస్ 4y² ప్లస్ 4xy ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఇప్పుడు కేతో మల్టిప్లై చేయాలి మిడిల్లో. చేసి చెప్పండి స్టార్టింగ్ నుంచి. 2x² k² మైనస్ 2k² xy నెక్స్ట్ ప్లస్ 3k² y². కేతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2k x² నెక్స్ట్ 3k xy నెక్స్ట్ మైనస్ 2k y² మైనస్ 2k y² మైనస్ x² మైనస్ 4y² ప్లస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x² ఎన్ని టర్మ్స్ లో ఉంది? ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? x² ఎన్ని చోట్ల ఉంది? ఫస్ట్ ఇక్కడ ఉందా? సెకండ్ ఇక్కడ ఉందా? వెరీ గుడ్. x² వచ్చి 3 చోట్ల ఉంది. x² కామన్ కనుక నికాల్కు కామన్ చేసి చెప్పండి. 2k². లేదు, మా x² బయటికి వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? 2k². ఇక్కడ x² వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? 2k ప్లస్ 2k. x² వెళ్ళిపోతే ఎంత? -1 ఇంటూ x² ఇప్పుడు y² ఎన్ని చోట? xy ఎక్కడెక్కడ ఉంది చెప్పండి. xy 1 2 3. ఈ మూడిట్లో xy కామన్ చేయాలి, ప్లస్ xy కామన్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 2k². xy వెళ్ళిపోతే ఎంత? 3k. xy వెళ్ళిపోతే ఎంత? 4. అర్థమవుతుందా? నెక్స్ట్ y² కామన్ చేయాలి. 1 2 3. ఈ మూడిట్లో y² కామన్ చేయాలి. y² కామన్ చేస్తే 3k². y² వెళ్ళిపోతే మైనస్ 2k. y² వెళ్ళిపోతే -4 ఈజ్ ఈక్వల్ టు 0. కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0. తెలుసు కదా, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. a అంటే ఎంత? ఇదంతా a అవుతుంది, ఇదంతా ఏమవుతుంది? b. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏం రాస్తారు సార్ మీరు అంటే, బాగా అబ్జర్వ్ చేస్తే సార్ ఇక్కడ ఏముండాల? ప్లస్ కదా, ఇక్కడ ఏముండాల? 2k². చెప్పండి. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వాడే చెప్పేసినాడు కాబట్టి a ప్లస్ b ఈక్వల్ టు 0. ఈ బ్రాకెట్ అంతా ఏం వాల్యూ అవుతుంది? a. ఈ బ్రాకెట్ అంతా ఏ వాల్యూ అవుతుంది? b. అర్థమవుతుందా? చెప్పండి. a ప్లస్ b ఈక్వల్ టు 0. 2k² ప్లస్ 2k -1. b ఎంత? 3k² మైనస్ 2k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2k² ప్లస్ 3k² ఎంత వస్తుందమ్మా? 5k² ప్లస్ 2k మైనస్ 2k వెళ్ళిపోయింది. -1 -4 ఎంత? -5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. 5k² ఈజ్ ఈక్వల్ టు -5 అవ్వకపోతే ఎంత అమ్మా? +5. k² ఈజ్ ఈక్వల్ టు 5/5 అంటే ఎంత వస్తుంది? k² వాల్యూ ఎంత? 1. k వాల్యూ ఎంత సార్ అంటే ప్లస్ ఆర్ మైనస్. సో ఈ విధంగా మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. k వాల్యూ ఎంత వస్తుందంటే k ఈజ్ ఈక్వల్ టు, ఇది కాదే కొంచెం పైన, k ఈజ్ ఈక్వల్ టు +or -1. ఈ క్వశ్చన్ రేపు మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మీరు అనుకున్న